ఏపీలో భూ సంస్కరణలు చేపట్టేందుకు ప్రభుత్వం వాడివేడిగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భూ సంస్కరణల కోసం అలైన్మెంట్ కమిటీలను నియమించింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చైర్మన్ గా ఈ కమిటీని ఏర్పాటు చేసింది. స్థానిక ఎమ్మెల్యే జేసీ ఆర్డీఓ ఈ కమిటీలో సభ్యులుగా పనిచేయనున్నారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితుడిగా స్థానిక ఎమ్మెల్సీ సైతం ఉంటారు. ఈ కమిటీ ద్వారా ప్రభుత్వ భూమిని గుర్తించి పేదలకు పంచాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అంతేకాదు జిల్లాలో నెలకొన్న భూ సమస్యలను ఈ కమిటీల ద్వారా పరిష్కారం చూపనున్నారు. గత ప్రభుత్వ హయాంలో భారీగా భూ ఆక్రమణలు జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. వైసీపీ నేతల కనుసన్నల్లోనే అక్రమాలు జరిగినట్లు టీడీపీ నాయకులు అప్పట్లో విమర్శలు చేశారు. రాష్ట్రంలో అధికారం మారడంతో కూటమి ప్రభుత్వం భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కమిటీలు నియమించి జగన్ ప్రభుత్వంలో జరిగిన భూముల అక్రమాలను వెలికి తీయాలని నిర్ణయించింది. ఇప్పటికే మంత్రి వర్గ ఉపసంఘం సైతం భేటీ అయ్యింది. పేదలు నివసించే ఇళ్లపై వారికే హక్కు కల్పించాలని నిర్ణయించింది. 22A భూముల అభ్యంతరాలపై చర్యలు తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. ఇక అసైన్మెంట్, దేవాలయ, వక్ఫ్ భూముల్లో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించింది. అన్ని సరళీకృతం చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా కమిటీలు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇక ఏపీలో భూ సంస్కరణలు చేపట్టేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భూ సంస్కరణల కోసం అసైన్మెంట్ కమిటీలను నియమించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసైన్డ్ భూములు గాని మిగిలిన భూములు పంపిణీకి సంబంధించి గాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఏదైతే ఆ రాష్ట్రంలోని ఆ మిగులు భూములు గాని, అసైన్డ్ భూములు గాని, బీడు భూములు గాని, ప్రభుత్వ భూములు గాని మొత్తంగా చూసుకుంటే ఇవన్నీ కూడా ఆ లోకల్ గా ఉన్న స్థానిక ప్రజలు గ్రామ కంఠం ద్వారా లేకపోతే మున్సిపల్ శాఖ ద్వారానో వివిధ మార్గాల ద్వారా కూడా భూములు ప్రభుత్వం తీసుకుంటున్న పరిస్థితి ఉంది, లేకపోతే ప్రజలకు వాడుతున్న పరిస్థితి ఉంది, లేకపోతే అన్యాక్రాంతం అయిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తరపున పెద్ద మనుషులు అన్యాయంగా ఆ భూములు లాక్కుంటున్న పరిస్థితి ఉంది, ఆ భూములు వాడుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి ఆ భూములు ఆక్రమించకుండా కూడా, ఇలాంటి భూములు ఆక్రమణకు గురి కాకుండా కూడా ప్రభుత్వం కీలక అడుగులు ముందుకేస్తా ఉందని చెప్పుకోవచ్చు. ఇంత మటుకు ఆ రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి ఆ ప్రత్యేక ఆ శ్రద్ధ చూపటం గానీ, ఇట్లాంటి భూములు అన్యాక్రాంతం కాకుండా గానీ ఓ కమిటీ వేయటం కూడా ఇదొక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్రంలోని అసైన్డ్ భూములు, మిగులు భూములు పంపిణీ వంటి అంశాలను కూడా సమీక్షించేందుకు ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రుల్ని చైర్మన్ గా నియమిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం కమిటీలను కూడా పునరుద్ధరించిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపుగా ఈ ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లాలో కూడా జిల్లాకి ఇన్ఛార్జి మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ ఇన్ఛార్జి మంత్రి చైర్మన్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. జీవో నెంబరు 104 కింద ఆర్పి సిసోడియా ఈ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే మంత్రులు, సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్లు ఈ యొక్క కమిటీలో సభ్యులుగా ఉంటారు. అయితే జిల్లా స్థాయిలో ఈ భూమి వ్యవహారాలను పరీక్షించే జాయింట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ జాయింట్ కలెక్టర్ ఈ యొక్క కమిటీకి ఆ కన్వీనర్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉన్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఓ పక్క జిల్లా ఇన్ఛార్జి మంత్రి చైర్మన్ గా ఉండగా ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ జాయింట్ కలెక్టర్ ఈ యొక్క కమిటీకి కన్వీనర్ గా ఆ ఇద్దరికి ఆ అవకాశం ఇచ్చిన పరిస్థితి ఉంది. ఒక పక్క ప్రజాప్రతినిధి, ఒక పక్క ప్రభుత్వ అధికారికి ఈ యొక్క కమిటీలో ఉన్నత స్థానం కల్పించిన పరిస్థితి ఉంది. అయితే జిల్లా కలెక్టర్ కి ఈ కమిటీలో అవకాశం కల్పించకపోవటమే ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఏదైతే జిల్లా కలెక్టర్ ప్రభుత్వం నియమించే ఏ కమిటీ అయినా సరే, ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న ఏ కమిటీకి అయినా సరే ఆ చైర్మన్ గా గానీ కన్వీనర్ గా గానీ జిల్లా కలెక్టర్ ఉంటారు. కానీ ఈ యొక్క కమిటీలో జిల్లా కలెక్టర్ కి అవకాశం ఇవ్వలేదు. జిల్లా స్థాయిలో ఖాళీగా ఉన్న ఏదైతే భూములను ఆ రెవెన్యూ శాఖ సిఫారసుల మేరకు ఈ కమిటీ పరిశీలించి అర్హులైన పేద లబ్ధిదారులకి పంపిణీ చేసే
ఆ కార్యక్రమం చేపట్టింది. ఎవరైతే మాజీ సైనికులకు ఇచ్చే భూములను ఈ కమిటీనే ఖరారు చేయనున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎవరైతే మాజీ సైనికులు గాని, అలాగే ఎస్సీ ఎస్టీ కేసుల కింద ఉన్నవారు గాని, అలాగే ఏదైతే ప్రభుత్వం కొన్ని విపత్కర ఘటనల్లో కోర్టు ప్రభుత్వం వీళ్ళకి ఆశ్రయం కల్పించాలి, భూమి ఇవ్వాలన్న ఆ నేపథ్యంలో గాని వీటన్నిటికీ కూడా ఈ యొక్క కమిటీనే నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఉంది. ఈ యొక్క కమిటీలో ఎమ్మెల్యే, జేసీ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులుగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కొంతమేరకు ఆంధ్రప్రదేశ్ లో భూమి ఆక్రమణలకు గురైనట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా చెబుతా ఉంది. ముఖ్యంగా కొంతమంది పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కనుసన్నల్లో జరిగినట్లు కూడా కొంతమంది టీడీపీ నాయకులు గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున పెద్దిరెడ్డి అటవీ భూములు అనేకరాంతం చేశారని, అలాగే వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కొంత మేరకు రాష్ట్ర వ్యాప్తంగా భూమిని ఆక్రమించినట్టు కూడా టీడీపీ ఇప్పుడు కూడా విమర్శ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాష్ట్రంలో అధికారం ప్రభుత్వం భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో భాగంగానే ఈ యొక్క కమిటీలను నియమించి గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలను మొత్తాన్ని కూడా వెలికి తీయాలనే ఉద్దేశంతో కూడా సగం మేరకు ఈ కమిటీని నిర్ణయించినట్లు కూడా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. మంత్రివర్గ ఉపసంఘం సైతం కూడా ఈ యొక్క కమిటీ గురించి విధి విధానాలు ఎలాగ చేయాలి, ఈ కమిటీలో ఎవరు ఉండాలి, ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరు చైర్మన్ గా ఉండాలి, ఎవరు కన్వీనర్ గా ఉండాలా అనే దాని మీద మంత్రి ఉపసర్గం సైతం భేటీ అయ్యి ఈ యొక్క నియమావళిని మొత్తం రూపొందించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పేదలు నివసించే ఇళ్లపై వారికే హక్కు కల్పించాలని కూడా ఈ యొక్క కమిటీ నిర్ణయించే పరిస్థితి కనపడతా ఉంది. 22A భూములు అభ్యంతరాలపై చర్యలు తీసుకునేందుకు కూడా పార్టీ అధిష్టానం ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అసైన్మెంట్, దేవాలయ, వక్ఫ్ భూముల్లో ఇబ్బందులు ఉన్నట్లు కొంతమేరకు గుర్తించినట్లు కూడా తెలుస్తా ఉంది. అన్ని సరళీకృతం చేసుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కమిటీలు నియమిస్తూ 104 జీవో నెంబర్ 104ను జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది సునీత. అయితే నాగేశ్వరరావు, ఈ కమిటీ ఏదైతే ఉందో కూడా ప్రత్యేకించి అటు పేదలకు భూములు పంచాలి, అదేవిధంగా ప్రభుత్వ భూములను గుర్తించాలన్న టార్గెట్ తో పెట్టుకున్నారు. కానీ ఇక్కడ ప్రత్యేకించి జగన్ ని టార్గెట్ చేయడానికే ఈ కమిటీ ఏర్పాటు చేశారా, లేదంటే ఎందుకంటే ఈ కమిటీలో ఏ ఒక్క కలెక్టర్ కి కూడా స్థానం కల్పించలేదు, అంటే ఇది ఏ రకంగా చూడొచ్చు? ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కమిటీ నియమించిందో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 104 జారీ చేసిందో, ఈ యొక్క జీవో నెంబర్ 104 యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలోని అసైన్డ్ భూములు గాని, మిగులు భూమి గాని, అలాగే ఏదైతే రాష్ట్రంలో కొంత మేరకు అసైన్మెంట్, దేవాలయ భూములు గాని, వక్ఫ్ భూముల్లో గాని, అసైన్ భూముల్లో గాని వీటన్నిటిలో కూడా కొంత మేరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆ భూములు పేదలకు పంచాలన్నా, ప్రభుత్వం తీసుకోవాలన్నా అక్కడ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆ ఇబ్బందికర పరిస్థితులన్నింటినీ కూడా రూపుమాపటం ఒక ఎత్తు అయితే, రెండోది ఈ కమిటీ నియమించడానికి ప్రధాన కారణం కూడా గత ప్రభుత్వ హయాంలో ఆ నియోజకవర్గాల్లో ఉన్న భూములు కొంత మేరకు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వాడుకున్నారని, ఆ యొక్క భూములు వాళ్ళ చేతులు అన్యాక్రాంతం అయ్యాయని ఆ భూములు వెనక్కి తెప్పించడం రెండో ఉద్దేశంలా కనపడుతుంది. ముఖ్యంగా అయితే ఏదైతే ఆ రాష్ట్రంలో పేద ప్రజలకు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇళ్ల పట్టాలు అందజేస్తాము, ఆ ఇళ్ల పట్టాలు అందజేసిన అనంతరం కూడా హక్కు వాటిపై కల్పిస్తామని కూడా 2024 ఎన్నికలకు ముందు ఆ ఎన్డీఏ కూటమి బలంగా హామీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది, చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సెంటు భూములు ఇచ్చారో, సెంటు భూములు ఆ ఇంటి నిర్మాణానికి సరిపోదు, ఆ వాకిలు ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, వంటగది ఎక్కడ ఉండాలి, హాల్ ఎక్కడ ఉండాలి, కనీసం 2-3 ఇంటికి వస్తే ఆ కూర్చోటానికి ఉండాలి కదా అంటూ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి పేద ప్రజలను నిరుత్సాహపరచకుండా భూములు ఇస్తామన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఆ సెంటు భూములు వెనక్కి తీసుకుంటాము, సెంటు భూములు ఎవరైతే రిటర్న్ చేస్తారో రిటర్న్ చేసిన వాళ్ళకి మరలా ఎన్డీఏ కూటమి వారికి 2 సెంట్ల భూమి, 3 సెంట్ల భూమి అందజేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ భూమి ఎప్పుడు వస్తుందని
ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పేద ప్రజలకి భూమి పంచాలన్నా, అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నగా ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలకు వాళ్ళు కానుకగా ఇవ్వాలన్నా సరే ఖచ్చితంగా భూమి అవసరమైన పరిస్థితి ఉంది. ఈ భూమి ఓ పక్క వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు భూములు తీసుకున్నారనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఆ భూములు వెనక్కి తీసుకోవటం, మిగులు భూములను గుర్తించటం, వీటన్నిటిని కూడా ఇచ్చిన మాట కోసం ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే భూమి ప్రయత్నాలు మొదలు పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ భూమి ఎప్పుడైతే ప్రయత్నాలు మొదలుపెట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా భూమిని బయటికి తీసి ప్రభుత్వానికి అందించిన నేపథ్యంలో పేద ప్రజలకి భూ పంపిణీ కార్యక్రమం చేపడతారనేది అయితే మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది సునీత. రైట్ నాగేశ్వరరావు.